డెత్ ఎక్స్పీరియన్స్ దేహాత్మ భావన పుట్టుక, చిత్తము అంటే కాన్షియస్నెస్, రోల్ ఆఫ్ మాస్టర్. ఇది జీవుల చరిత్ర. డెత్ ఎక్స్పీరియన్స్ కాంట్ బి గివెన్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ or when a man is sleeping. So first he is put to comatic condition, not medically speaking. So you can't wake him. This is a state from which he can't be woken up. He is living but he is disconnected. It is a state like the condition of aeroplane ready to take off. It is not touching the ground. While touching the ground, the upper directional energy built up by the planes is equal to the gravitational energy when exactly it is about to take off. It is light at that moment. అప్పుడు ఎవరైనా ప్లేన్ని ముట్టుకుంటే he can lift the plane. తనే లిఫ్ట్ చేశాను అనుకుంటాడు. చిత్తం అనే శబ్దానికి అర్థం చిత్ అనే శబ్దంలోంచి వస్తుంది. ఒకదాంతో ఒకటి ఐడెంటిఫై చేసుకుని కాన్షియస్గా ఉండడం. లౌకికంగా చిత్తం అంటారు. మీ డెసిషన్ నా డెసిషన్ అని అర్థం. యాజ్ పర్ యువర్ ఆర్డర్, యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అని అర్థం. బాడీ కాన్షియస్నెస్లోకి మనిషి ఎప్పుడు వచ్చాడో తెలియదు. వెన్ ద సోల్ హ్యాస్ ఎంటర్డ్ ద బాడీ యూ కాంట్ సే ద సోల్ స్టార్టెడ్ బిల్డింగ్ ఎ బాడీ. చుట్టూ శరీర నిర్మాణం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇన్ స్లో స్టేజెస్ కనుక ఎగ్జాక్ట్ టైం తెలీదు. ఇట్ స్టార్టెడ్ బిల్డింగ్ లేయర్ ఆఫ్టర్ లేయర్. ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద బాడీ కాన్షియస్నెస్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఎట్ ఎ మూమెంట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బి ఎ బాడీ కాన్షియస్ సోల్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఇట్. ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ కన్స్ట్రక్టింగ్ a body, there is no body. శరీర నిర్మాణం జరగక ముందు శరీరం ఏది? Is there any karta for this? If anyone else is karta, when did he make the soul conscious of the body? This is a ticklish question and nobody is able to answer. When did the soul become conscious of the body? This is a question not answered in texts. What is the starting point of chittam? It is entering the womb of the mother, not at the time of birth, but earlier than that. చిత్తం లోపల ప్రవేశించిన క్షణం నుంచి లెక్క. But the soul did not enter the body. It started building the body. Shape of the body, destiny of the body, the ultimate disposal of the body, color of the body, దగ్గర నుంచి అంతా నిర్ణయం అయ్యే ఉంటాయి. అట్టి బాడీలోకి చిత్తం ఎంటర్ అయింది. కనుక సోల్ కాంట్ బి ద కర్త. To choose the time of completing the construction of body, శరీర విషయంలో సోల్కి స్వతంత్రం లేదు. శరీరం షార్ట్గా ఉండాలా, టాల్గా ఉండాలా, ఫేర్గా ఉండాలా, డార్క్గా ఉండాలా. ఇట్ ఈస్ నాట్ బై చాయిస్ లేదు. నార్ ఇస్ దేర్ చాయిస్ ఇన్ ద బర్త్. వన్ పర్టికులర్ గ్రేట్ ఫోర్స్ డస్ దిస్. ఈవెన్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ కాంట్ క్లెయిమ్ దిస్. బర్త్ విషయంలో కానీ, పొడుగు పొట్టి మొదలైన విషయాల్లో ద సైంటిస్ట్ కెనాట్ సే దట్ హీ హాస్ డన్ సంథింగ్. A man has to depend on some other force which has joined him with Prakriti. ఏ శరీరం నాది అని ఎప్పుడనుకోవడం మొదలుపెట్టాడో తెలియదు. దీనికి ఆన్సర్ యోగశాస్త్రం ఏమి చెప్తుందంటే, చిత్తం ఈజ్ ఆల్వేస్ దేర్, సోల్ ఈజ్ ఆల్వేస్ బాడీ కాన్షియస్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోల్ విత్ ఇస్ బాడీ అండ్ సోల్ వితౌట్ ఎ బాడీ ఆఫ్టర్ ఇట్స్ డిస్ట్రక్షన్? శరీరం నాశనం అయ్యాక కూడా ద సోల్ ఈజ్ స్టిల్ దేర్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? While living in a body, it is that body consciousness, ఆ శరీర భావన ఉంది. స్త్రీ శరీరము పురుష శరీరము అనుకుంటుంది. It is particular body consciousness. After that particular body is destroyed and that particular body consciousness is totally forgotten, but certain continuity of consciousness exists. నేను స్త్రీ, పురుషుడు, ఆవు, తల్లి, తండ్రి, కులం, గోత్రం అని చెప్పేది లేక ఒక బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆల్ బాడీస్, ఫిష్ కానీ, పశువు కానీ, పక్షి కానీ, చేప కానీ, తిమింగలం కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఇన్ని శరీరాలకి కామన్గా ఉండే బాడీ కాన్షియస్నెస్ ఉంది. ఇది కాక బర్డ్కి బర్డ్ కాన్షియస్నెస్, ఫిష్కి ఫిష్ కాన్షియస్నెస్ సూపర్ ఇంపోజ్డ్గా ఉంటుంది. అసలు చిత్తం జీవుల్లో ఉంది. ఈ స్పెషల్ క్వాలిఫికేషన్స్ యాడ్ అవుతాయి. అన్ని శరీరాల్లో ఉండే జీవాత్మకి చిత్తస్థితి ఉంది. బాడీ కాన్షియస్నెస్ ఇస్ చిత్తం. దానికి పైకి అప్రోప్రియేట్ టు ద బాడీ టేకెన్, సోల్ ఈస్ టేకింగ్ పర్టికులర్ కాన్షియస్నెస్. దేర్ ఫోర్ ద సోల్ హ్యాస్ జనరల్ కాన్షియస్నెస్ ప్లస్ పర్టికులర్ కాన్షియస్నెస్. జనరల్ కాన్షియస్నెస్ బంధన హేతువు, వాడే జీవాత్మ.
అట్టి జీవాత్మ ఎప్పుడూ శరీరంలో ఉంటాడు. హీస్ ఆల్ ద టైమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ వెయిటింగ్ టు గో ఇన్ టు వన్ మోర్ జైల్ అండ్ విల్ బి గోయింగ్ ఇన్ టు ఇట్. ఒక శరీరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నాన్ పర్టికులర్ చిత్తస్థితి ఈజ్ లైక్ ఫిష్ ఇన్ వాటర్. దాన్ని బయటికి తీసామా గిరగిరా కొట్టుకుని నీళ్ళలోకి ఎప్పుడు దూకుదామా అని చూస్తుంది. విత్ పర్టికులర్ బాడీ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ జంపింగ్ ఇన్ టు జైల్. ఇట్ ఈస్ జంపింగ్ ఇన్ టు ద జనరల్ కాన్షియస్నెస్ ఆఫ్ చిత్త. ఆ చిత్తం బైండింగ్ ఫోర్స్. దాన్నే దేహాత్మభావన అని వేదాంత శాస్త్రం చెప్తుంది. వేదాంత శాస్త్రం జనరల్ అండ్ పర్టికులర్ కాన్షియస్నెస్ డిస్టింగ్విష్ చేయడం లేదు. అవి వేరు అని క్లాసిఫై చేయాలి. ఎనాలిసిస్ వస్తే శాస్త్రంలో దొరకదు. దేర్ ఫోర్ దే ఆర్ సబ్జెక్ట్స్ ఆఫ్ డిస్కషన్ ఫర్ ఎవర్. అదర్వైజ్ సింపుల్ సెంటెన్స్తో క్లోజ్డ్ బాక్స్ అయ్యేది. అది చెప్పాల్సింది మాస్టర్. మాస్టర్స్ ట్రాన్స్మిషన్ అందుకే నెసెసరీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్ బేసికలీ ఈజ్ ఇన్ జనరల్ కాన్షియస్నెస్. చిత్తస్థితి స్వకీయమైన సహజ స్థితి. అది ద సేమ్ జీవాత్మ స్త్రీ శరీరంలోకి వెళ్తే ఆ కాన్షియస్నెస్లో ఆ జీవాత్మ స్త్రీ షీ అంటుంది. వేర్వేరు నేమ్స్ అండ్ ఫ్రేమ్స్తో ఐడెంటిఫై చేసుకుంటుంది. బేసిక్ కాన్షియస్నెస్లో డిఫరెన్స్ లేదు. సహజ చిత్తస్థితిలో పశుపక్షాదుల యోని భేదము, స్త్రీ పురుష యోని భేదము లేదు. సృష్టి మొదలు సమస్త జీవకోటి మిలియన్ ట్రిలియన్ జీవాస్ అంటే టోటల్ జీవాస్ పుట్ టుగెదర్. వాట్ ఎవర్ కర్మ ఇస్ డ్యూ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద చైన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అంటే సమస్త జీవకోటి సృష్టి ఆదరించి చేసిన కర్మను తీసుకుంది. ఇదంతా జనరల్ కాన్షియస్నెస్లో ఉంది. జనరల్ కాన్షియస్నెస్లో దిస్ మీడియం ఈజ్ మేడప్ ఆఫ్ టోటల్ కర్మ ఆఫ్ ఆల్ జీవాస్ ఫ్రమ్ క్రియేషన్. సామాన్యుడు మృత్యుబాధ పడినప్పుడు పెయిన్ ఎందుకు? అది ఎందుకు పెయిన్ఫుల్గా ఉంటుందంటే పర్టికులర్ కాన్షియస్నెస్ కట్ చేసుకుని జనరల్ కాన్షియస్నెస్లోకి బ్యాక్ టు పెయిలియన్ వెళ్ళడానికి పడే వేదనే మరణ వేదన. ద అబ్రప్ట్ కటింగ్ ఆఫ్ విత్ సర్టన్ కాన్షియస్నెస్ ఈజ్ పెయిన్ఫుల్. జనరల్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు పర్టికులర్ కాన్షియస్ నుంచి రావడం మృత్యువేదన. జనరల్ కాన్షియస్నెస్ను కూడా వదులుకోవడం బ్రహ్మస్థితి, శుద్ధ చైతన్య స్థితి. అప్పుడు సెల్ఫ్ ఈగో ఉంటుందా? సమస్త కర్మ పోయే స్థితి ఉందా? కాల్ ఇట్ డూమ్ స్టే ఆర్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. కర్మ నశించినప్పుడు కాన్షియస్నెస్ పోయి అన్కాన్షియస్ స్టేట్ వస్తుంది. దే బికమ్ ఎ క్లస్టర్ ఆఫ్ అన్కాన్షియస్ జీవాత్మాస్. వాళ్ళకి కర్మతో చేసిన ప్రపంచంలో మళ్ళీ స్థితి. దిస్ ఇస్ ద చైన్. ఒక సృష్టి నాశనం అయి ఇంకో సృష్టి. ఇన్ బిట్వీన్ దీస్ సృష్టిస్ ఈ జీవులు ఏమవుతారు? స్లీప్ స్టేట్లో ఉంటారు. ఒక సృష్టి నాశనం అయి ఇంకో సృష్టి ఆరంభం అయినప్పుడు జనరల్ కాన్షియస్నెస్ కూడా బర్న్ అయి ప్రతి సృష్టి స్టార్ట్ అయింది. జీవాత్మల ప్రకృతిని అనుభవించడానికి వెంటనే కాన్షియస్నెస్ ఎక్వైర్ చేస్తాయి. సరే, స్లీప్ స్టేట్లో ఉన్న జీవాత్మల పంచభూతాలతో ఒక ఎఫినిట్తో పుడతాయి. అందులోకి సహజంగా లైక్ ఫిష్ అండ్ వాటర్ జంప్ చేస్తాయి. జనరల్ కాన్షియస్నెస్ ఎక్వైర్ చేసి అందులో ప్రవేశిస్తాయి. చిత్తము ప్రకృతి సమ్మేళనంతో పంచభూతముల సమ్మేళనంతో వెంటనే వస్తుంది. ప్రపంచంలో ఎవల్యూషన్లో బయలాజికల్ ఫిజికల్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అయ్యాక ఈ జీవాత్మలే బో కన్స్ట్రక్టర్స్ ఆర్ లిజర్డ్స్ కాన్షియస్నెస్లోకి వెళ్తాయి. దే విల్ వెయిట్ ఫర్ ద ఫిజికల్ ఎవల్యూషన్ టు అబ్టైన్ దట్ పర్టికులర్ బాడీ కాన్షియస్నెస్. ఈ జీవాత్మలే ఫ్రెష్గా కాన్షియస్నెస్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాయి. ఫ్రెష్గా జనరల్ కాన్షియస్నెస్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ జీవా టేక్స్ కర్మ అండ్ ఎంటర్స్ ఇన్ టు జనరల్ కాన్షియస్నెస్. పునఃసృష్టి కలగగానే జనరల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళే టెండెన్సీస్తో ఉన్నాయి. ఇన్ బిట్వీన్ సృష్టి ద జనరల్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో లాస్ట్ అండ్ జగత్తంతా మంటలు స్టార్ డస్ట్ అంటారు. 5 ఎలిమెంట్స్ రావడం ఇదంతా ఫిజికల్ ఫెనామినా. జనరల్ కాన్షియస్నెస్తో దానిలోకి దూకి పర్టికులర్ కాన్షియస్నెస్ కోసం బాడీ కోసం చూస్తారు. సైన్స్ సింపుల్ స్పేస్లోంచి రేడియో ఎనర్జీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ జీవుడి గురించి చెప్పదు. సైన్స్ కెనాట్ టెల్ యూ జీవాత్మ రాకపోక. జనరల్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ బైండింగ్ వైల్ ద ప్రకృతి ఈజ్ స్టిల్ అలైవ్ డ్యూరింగ్ ద టెన్యూర్ and during the existence of Srishti, the master brings you out from general consciousness. He is master. Tendency to cut into Prakriti, thesis said. That is freed soul. When master gives you death experience, he is first trying to delink you from particular body consciousness and then take you into general consciousness. ఆ జనరల్ కాన్షియస్నెస్ స్టేట్లో ప్రవేశించి తను వచ్చి తీసుకువెళ్తాడు. బాడీ కాన్షియస్నెస్ పోయాక అక్కడ ఏమైతే మీకెందుకు? హీ నోస్ ద ఇంట్రికేట్ ప్రాసెస్ ఆఫ్ డీలింకింగ్ యూ. అతడు ఎట్లా చేయగలడు? అతడి సమర్థత ఎట్టిది?
He is such a Jivatma which is conscious of the general consciousness of all souls simultaneously. ఏకకాలమందు అందరి జీవాత్మల కాన్షియస్నెస్ కలిగి ఉండి ఏ జీవుడి పర్టికులర్ కాన్షియస్నెస్ ఎంజాయ్ చేయనివాడు సమస్త జీవాత్మల చిత్తస్థితిని ఏకకాలమందు అనుభవించగలవాడు. He is simultaneously enjoying without particular consciousness. He is also rid of general consciousness and bearing the general consciousness, knowing that he is not living in particular body. He is now 2 layers deeper than a common man. He is wearing the mantle of general consciousness and particular consciousness. ఈ చిత్తం ఈ బ్యాక్గ్రౌండ్ లో అంటే జనరల్ కాన్షియస్నెస్ చిత్తస్థితి ఏదైతే ఉన్నదో దాని నుంచి విడదీసేవాడే మాస్టర్. He is able to acquire the general consciousness of all the jivas, having his own body consciousness simultaneously and with the same ability. He is able to release the jivas from it. His consciousness does not exist on earth only. దేవతలు కూడా పర్టికులర్ కాన్షియస్నెస్ లో ఉన్నవారే. నేను అగ్నిని, నేను వరుణుణ్ణి అంటారు. ఇంగ్లీష్లో కాస్మిక్ కాన్షియస్నెస్ అని వాడుతూ ఉంటారు. హియర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మాస్టర్ ఇస్ కాస్మిక్. Whatever the consciousness of master is having is cosmic, while having a particular consciousness of his own, simultaneously general consciousness too. He does not have your body consciousness. He is capable of acquiring your body consciousness also if necessary. మీ జీవాత్మకు సంబంధించిన ఒక దేహాత్మ భావన పొందగలడు. దీని వెనక సర్వాత్మ భావన ఉంది. సర్వాత్మ భావన వెనక ఆత్మభావన ఉంది, బ్రహ్మాత్మ భావన. అన్ని జీవులలో సమానంగా ఉండేది సర్వాత్మ భావన. అందువల్లనే సమస్త ప్రాణికోటి యందు సర్వభూతముల యందు దయ ప్రేమ ఉంటాయి. భగవద్గీతలో చెప్పిన కాన్షియస్నెస్ వస్తుంది, సమదృష్టి వస్తుంది. కుక్క, పంది, పిల్లి అన్నీ ఒకే మాదిరిగా అనిపిస్తాయి. పండితుడికి ఇది సాధన వల్ల వస్తుంది, ఇతనికి సహజంగా ఉంటుంది. మాస్టర్కి సహజ స్థితి ఇది. ఇట్టి సహజ స్థితి మన భారతదేశంలో మహాత్ముల చరిత్రలో వశిష్ఠాది మహర్షులు వాళ్ళకి రాలేదా అంటే అవన్నీ వేర్వేరు క్లాసెస్, విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒక్క కృష్ణ పరమాత్మకు ఉంది. అంతకుముందు తీర్థంకరులకి అరిష్టనేమికి ఉంది. కృష్ణ పరమాత్మ తర్వాత పరమగురువుకి, తర్వాత గురు పరంపరలో ఉన్న వారికి ఉంది. పరమగురువు 4 అంశాలుగా 4 శరీరాలు తీసుకుంటే వాటికి ఉండకపోవచ్చు. వాళ్ళకి జనరల్ కాన్షియస్నెస్ వరకు ఉంటుంది, సర్వాత్మ భావన ఉంటుంది, కానీ బ్రహ్మాత్మ భావన, పరమాత్మ భావన ఉండకపోవచ్చు. కార్యాన్ని బట్టి ఉంటుంది. ఆయన అంశలో పర్టికులర్ కాన్షియస్నెస్తో పుట్టవచ్చు. ఆయన స్వేచ్ఛతో నిర్ణయం చేసుకుంటారు. కృష్ణావతారం పూర్వం అగస్త్యుడికి, అంతకుముందు విశ్వామిత్రుడికి, జనకుడికి ఉంది. శుకమహర్షికి ఉంది. శుకమహర్షికి జనకుడికి భేదం ఏమిటి? జనకుడికి సర్వాత్మ భావంతో పాటు పరమాత్మ భావన ఉంది. సర్వాత్మ భావన లేకుండా శుద్ధ పరమాత్మ భావనలో ఉన్నాడు శుకమహర్షి. అందుకే ఆయన లోకానికి అతీతుడు. కృష్ణావతారంలో జనరల్ కాన్షియస్నెస్, పర్టికులర్ కాన్షియస్నెస్, బ్రహ్మాత్మ భావన అన్నీ ఉన్నాయి. ఐఎమ్ ప్యూర్ కాస్మాస్ అని, ప్లస్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఆఫ్ వేరియస్ మిలియన్స్ ఆఫ్ జీవాస్ అని కూడా ఉంది. హీఈస్ ఎ బర్డ్ విత్ ఇట్, ఈజ్ ఎ గాడ్ విత్ హిమ్, ఈజ్ ఎ గర్ల్ విత్ హర్, ఈజ్ ఎ ఉమన్ విత్ హర్, ఈజ్ ఎ డాగ్ విత్ ద డాగ్. కృష్ణావతారం ప్రత్యేకత ఇది. ఇది ఎక్కడా లేదు. కృష్ణం వందే జగద్గురుం అని అర్జునుడు ఇది గుర్తించే అన్నాడు. నారాయణ స్వరూపంలోంచి 2 ఋషులు నరనారాయణులుగా వచ్చారు. ఒకే ఆత్మ నుంచి వచ్చిన ఈ అనుభవం కృష్ణుడికి ఉంది, అర్జునుడికి లేదు. ఇది ఆయన చాయిసే. కృష్ణార్జునులకు అభేదం. కృష్ణుడే అర్జునుడు, అర్జునుడే కృష్ణుడు. కానీ అర్జునుడికి తానే కృష్ణుడిని అని తెలియదు. కృష్ణుడు ఒక భాగం అని గుర్తించలేదు. అతను నాలో భాగమే అంటాడు కృష్ణుడు. మనిషి నీడ. మనిషికి తెలుసు నీడ ఏమిటో, కానీ నీడకు తెలియదు. నీడకి అజ్ఞానం లేదు. అంత ఇన్సెపరబిలిటీ ఉన్నా దీనికి తెలియదు. ఒకదానికి జ్ఞానం ఉంటుంది, ఇంకో దానికి జ్ఞానం ఉండదు. అందరి శరీరంలో ఉన్న బాడీ కాన్షియస్నెస్ కూడా కృష్ణ భగవానుడికి ఉంది. హ్యావింగ్ ద ఇండివిజువల్ బాడీ కాన్షియస్నెస్ ఆఫ్ వేరియస్ జీవాస్ సైమల్టేనియస్లీ ఈజ్ రాసలీల. అందరికీ కృష్ణుడు కనబడడం అప్పుడు జరిగింది. బ్రహ్మకి గర్భభంగం జరిగినప్పుడు అప్పుడు అంతే. బ్రహ్మ తెగ కన్ఫ్యూషన్లో పడిపోయాడు. కృష్ణుడికి బ్రహ్మ కాన్షియస్నెస్ ఉంది, కానీ బ్రహ్మకి ఇతని కాన్షియస్నెస్ లేదు. దేవతలు ఎవరికి అర్థం కాలేదు కృష్ణతత్వం. నారదాదులు కూడా ఆయన మాయను చూసి భయపడేవారు. ఓ నారద మహర్షి, వందనాలు, బాగున్నారా? కుశల ప్రశ్నలు వేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాద చేసేవాడు.
ఈయన మాట్లాడుతున్నది నాతోనా మరెవరితోనైనా అని వెనక్కి తిరిగి చూసేవాడు నారదుడు. మాయాశబలితమైన బ్రహ్మ వస్తువు అని భయపడుతూ ఉంటారు. మాస్టర్ ఆల్వేస్ గివ్స్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ టు ఎ పర్టిక్యులర్ ఇండివిజువల్ who is prepared to leave his individual consciousness and go to general consciousness. In other words, he must be ready to go into general consciousness into which he takes. శరీరం ఉంటేనే కంట్రోల్. జనరల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు, తదధీన వృత్తిలో ఉన్నవాడు. సరెండర్, గురుచరణాలనే నమ్ముకోవడం కావాలి. ఐఎమ్ ప్రిపేర్డ్ టు గో ఇన్ టు జనరల్ కాన్షియస్నెస్ అనాలి. అక్కడ ఉంది సర్వాత్మ భావన. మాస్టర్లో మర్జ్ అయి ఉంది. ఇక్కడ 3 stages ఉంటుంది. 1. జనరల్ కాన్షియస్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. 2. ఐడెంటిఫైయింగ్ అండ్ మర్జింగ్ విత్ ద మాస్టర్ ఇస్ ద సెకండ్ స్టేజ్. 3. పరమాత్మ భావన ఇస్ ద థర్డ్ స్టేజ్. వీటికి బేసికల్లీ అడ్డు వచ్చేది పర్టికులర్ కాన్షియస్నెస్. దేహేంద్రియములు, కోరికలు, ఇచ్ఛ ఇవన్నీ బాడీ షెడ్ చేయడానికి అడ్డు. వెన్ హీ ఈస్ డివైడ్ ఆఫ్ ఆల్ దిస్ ఎట్ ఎ పర్టికులర్ గ్రేట్ మూమెంట్, మాస్టర్ గివ్స్ డెత్ ఎక్స్పీరియన్స్. When the man is free from all weaknesses of this body, then he is ready to receive the death experiences. Particular consciousness లో నుంచి జనరల్ కాన్షియస్నెస్ లోకి వెళ్తాడు. అది మాస్టర్స్ ఇన్నర్ లేయర్. జనరల్ కాన్షియస్నెస్ లో జీవుడు ఐడెంటిటీ పోగొట్టుకుంటాడు. అప్పుడు సర్వాత్మ కాన్షియస్నెస్ లో మాస్టర్ని తెలుసుకుంటాడు. అది కంప్లీట్ కాదు. స్టిల్ మోర్ డీపర్ బ్రహ్మాత్మ కాన్షియస్నెస్ లో మాస్టర్ని గుర్తిస్తాడు. అప్పుడు అది రియల్ పర్సనాలిటీ ఆఫ్ గురువు అని తెలిసినట్లు. విశ్వాత్మ భావన, పరమాత్మ భావన వెళ్ళేదాకా అది మాస్టర్ పని. అందుకే ఆయనకి సర్వాధిక్యత ఇచ్చారు. కామన్ ఆర్డినరీ బాడీలో మీ లెవెల్కి వచ్చి ఆ పని చేయడం అన్నమాట. ఎవ్రీ మాస్టర్ హ్యాస్ టు అండర్గో డెత్ ఎక్స్పీరియన్స్. భగవాన్ హ్యాడ్ ఇట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, Shriddi Baba towards the end of his life, and our master at the age of 9 on the banks of Godavari at Kovur. మహర్షిక వెంకట్రామన్ అన్న ఇండివిజువల్ కాన్షియస్నెస్లోంచి జనరల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి పరమాత్మ భావంలోకి వెళ్ళిపోయారు. పరమాత్మ భావం నుంచి పర్టికులర్ కాన్షియస్నెస్లోకి వచ్చి అలా ఉన్నారు. హీ వాజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ద బాడీ బట్ అవేర్ ఆఫ్ ద బాడీ. ఆయన సెంటెన్సెస్ అన్నీ ఇలా అర్థం చేసుకోవాలి. షిర్డీ బాబా జనరల్ కాన్షియస్నెస్లోనే హీ వాజ్ అవేర్ ఆఫ్ పరమాత్మ భావన. కర్మ లేదు, టెండెన్సీ లేదు, ఉంది. ఇది జీవుల చరిత్ర. ఇది తెలుసుకుంటే కర్తవ్యం తెలుస్తుంది. జనరల్ కాన్షియస్నెస్ ఇస్ కామన్ టు ఎవ్రీ జీవ. దట్ ఈస్ జనరల్ కాన్షియస్నెస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. హీ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీ కాన్షియస్నెస్. జనరల్ కాన్షియస్నెస్ వేరు, సర్వాత్మభావన వేరు. అన్ని ఆత్మలు నేనే అన్నది సర్వాత్మభావన. ఐఎమ్ వన్ డివైడెడ్ ఇంటూ మెనీ. ఇది బ్రహ్మాత్మభావన. ఏకోహం, నేనే అనేకమవుతాను. ఐఎమ్ వన్, ఐ విల్ బికమ్ మెనీ. బేసికలీ యు ఆర్ వన్. మాస్టర్కి ఉండే స్థితిలో ఏ స్థితిలో మర్జ్ అవ్వాలి. హీ నోస్ యూ. కృష్ణావతారం అంతే. మాస్టర్ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనుకున్నాడు అర్జునుడు. వరల్డ్లీ యాక్టివిటీస్లో ఉన్న తన కాన్షియస్నెస్ మాస్టర్ దగ్గరే ఉంది. జనరల్ కాన్షియస్నెస్కి అవతల ఉన్న కృష్ణతత్వంతో సంబంధం పెట్టుకున్నాడు అర్జునుడు. నేను బతికి ఉన్నాను అంటే అది వెలుగు. జీవులు అంధకారంలో ఉన్నారు, వారిని పర్టికులర్ కాన్షియస్నెస్ బంధిస్తోంది. డెత్ అనేది చీకటి, ఎరుపేమో రజస్సు, దాని వెనుక వైట్ శుద్ధ సత్వం. అనేక జీవుల జనరల్ కాన్షియస్నెస్ రజస్సు, పరమాత్మ భావన సత్యం. సపోజ్ ఎంటైర్ సృష్టి ఈజ్ డిస్ట్రాయిడ్, జీవాత్మలు లేవు, అది నిర్గుణ బ్రహ్మ అనుకుంటారు. అది గుణాతీతత్వం. గుణములు కానీ, రూపం కానీ, జన్మ మరణములు కానీ, ట్రావెల్ కానీ, రిమూవల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ కానీ, ఇండివిజువల్ సఫర్స్ డిస్ప్లేస్మెంట్ బికాస్ ఈజ్ నాట్ ఆల్ పర్వేడింగ్. ఏమీ లేని ఆల్ పర్వేడింగ్ ఎంటిటీ. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకే దారం అనేక పూసల్లోంచి వెళ్ళినట్లు మాస్టర్ ఉంటారు. తానే బ్రహ్మ, తానే విష్ణువు, సమస్తము మాస్టరే. పూసలు దారంలోంచి పెడతాయి. మెళ్ళో వేసుకునే దారం కోసం కాదు, పూసల కోసం మెళ్ళో వేసుకుంటాడు. దారం తెగితేనో పూసలు చిన్న భిన్నమవుతాయి. దయా ఈజ్ న్యాచురల్లీ బోర్న్ అవుట్ ఆఫ్ జనరల్ కాన్షియస్నెస్. A dog is run over by the lorry. He can suffer the pain because of the general consciousness. But this general consciousness of master is so vast, covering crores of jivas. Therefore, although he suffers, there is no writhing in pain. But he suffers particular body consciousness lo undi. జీవుల జనరల్ కాన్షియస్నెస్ లో వెనుక లింక్ లో ఉన్నాడు కనుక సమస్త భూతముల యందు దయ
ఉంది. సర్వాత్మభావంలో ఉన్నప్పుడు తనకి జీవాత్మలే కనిపిస్తాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫిష్, యానిమల్, బర్డ్ ఆర్ మ్యాన్. దాని వెనక శూన్యం. సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం. బాడీ కాన్షియస్నెస్ ఇస్ మొమెంటరీ. పర్టికులర్ బాడీ కాన్షియస్నెస్నే కాదు, బాడీసే శూన్యం. తర్వాత ఆల్ సోల్ కాన్షియస్నెస్ దాటాక నో సోల్ కాన్షియస్నెస్, అది శూన్యం. ఆల్ బాడీస్ కాన్షియస్ నుంచి నో సోల్ కాన్షియస్నెస్, అది శూన్యం. అక్కడ మాస్టర్తో వెళ్ళాక తమాషా చూడాలి. అప్పుడు యూ కెన్ ఎలివేట్ మెనీ అండ్ గైడ్ ద డెస్టినీ. సాధారణంగా ఎవరైనా కష్టంలో ఉంటే సానుభూతి చూపిస్తాం, ఆవేదనతో పైకి తీయాలనుకుంటాం. ధర్మాధర్మాలు, కష్టాలు, సుఖాలు అన్ని పర్టికులర్ బాడీ కాన్షియస్నెస్ ఉన్నాయి. ఫిజికల్గా కూడా యోగాభ్యాసం చేసేటప్పుడు బాడీ ఐడెంటిఫైస్ విత్ పంచభూతాస్. మూలాధారంలో పర్టికులర్ బాడీ కాన్షియస్నెస్ హ్యాస్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే సెంటర్ ఆఫ్ లైఫ్. మూలాధారంలో కాన్షియస్నెస్ కంట్రోల్ చేస్తే పర్టికులర్ లో నుంచి జనరల్ కాన్షియస్నెస్ వస్తుంది. మూలాధారంలో కాన్షియస్నెస్ కంట్రోల్ చేస్తే మొత్తం కంట్రోల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీతో లిఫ్ట్ చేస్తే ఈజీ. రాయిని పైకెత్తాలంటే దాని కొసలు పట్టుకోకూడదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీలోనే పట్టుకోవాలి. యోగి ఫస్ట్ డిస్ప్లేసెస్ ద టోటల్ ఎనర్జీ and makes it flow all through the column. The continuous chain from Mooladhara to Sahasrara should not be broken for a man to live. Highest voltage point is Sahasrara. It is super consciousness, and lowest is man's consciousness. Super consciousness low, his consciousness is confined to Daivika body, therefore sees much more of the world. గోడ అడ్డు ఉంటే అవతలది చూడలేం మనం. వాళ్ళు గోడ అడ్డు ఉన్న అవతల ఆబ్జెక్ట్స్ చూడగలరు. ఒక చూడటమే కాదు, ఏ సెన్స్కైనా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పోతాయి. యోగీస్ ప్రాక్టీస్ యోగా ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ పర్టికులర్ కాన్షియస్నెస్ అండ్ ఎంటర్ ఇన్ టు జనరల్ కాన్షియస్నెస్, దెన్ అగైన్ టు డెలివర్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ఆల్ సోల్ కాన్షియస్నెస్, సర్వాత్మ భావన. Yogi's case is temporary until the master takes him there. Here he is qualifying himself by yoga. Even without this yoga, by devotion to master, the master extends his hands and pulls him out. ద్వంద్వ తాప నివారకం అంటే డ్యుయాలిటీయే లేదు. యూ అండ్ ఐ అనుకోవడం లేదు. స్పెల్ ఆఫ్ డ్యుయాలిటీ బిట్వీన్ యూ అండ్ యువర్ మాస్టర్, వన్స్ ఇట్ గోస్ దెన్ యు ఆర్ ఆల్సో ఆల్ పర్వేడింగ్. ఆ పాదముల యొక్క ఇంపార్టెన్స్ అంతా ఉంది. టోటల్ మర్జర్ దాకా తీసుకెళ్ళగలిగింది. మాస్టర్తో ఐడెంటిఫై అయితే you can lift anybody. If it is so necessary now in Kali Yuga that it demands sadhak's identification with master, intellectual ga realize chesina loka kalyaname, attitude marutundi. All those people capable of understanding must be told this. Dini valla dvesham potundi, causative principles of evil potundi. To remove the ignorance from thinking masses and elevate the people, master comes into society. Seeker కోసం రానక్కర్లేదు. Seeker can walk to Himalayas. అలా అయితే సోషల్ సక్కర్ జరగదు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ సైన్స్. ఒక 100 yearsలో సైన్స్ ఎండ్ అవుతుంది. ఎంత దాకా అడ్వాన్స్ అవుతుందంటే ఒక స్మాల్ గ్యాడ్జెట్ చిన్నది చేత్తో పట్టుకుని టెంపరేచర్ ఇన్ ద రూమ్ కంట్రోల్ చేస్తాడు. మ్యాక్సిమం అంతే. తన మృత్యువును దూరం చేసుకోలేడు. హీ కాంట్ కాంకర్ డెత్. 100 teachers are needed in 100 years to propagate this truth.